ఓటమి చావు దెబ్బ కొట్టినా కేటీఆర్ కు అహంకారం తగ్గలేదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ పార్టీ విలువ కేటీఆర్ కు తెలియదని, అందుకే పార్టీ గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ను పతనం చేయడానికి కేటీఆర్ ఒక్కడి చాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో కేటీఆర్ ఈవెంట్ ఆర్గనైజర్ లాగా ప్రవర్తించారని విమర్శించారు. కేటీఆర్ హరీష్ రావు కృష్ణార్జునని కవిత అంటున్నారని, కానీ దుర్యోధన దుశ్శాసులనే అనే సంగతి కవిత తెలుసుకోవాలని సూచించారు. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఘనత రేవంత్ దేనని చెప్పారు అద్దంకి దయాకర్. ఓటమి చావు దెబ్బ కొట్టినా ఇంకా బలుపు అహం మాత్రం తగ్గలే కేటీఆర్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో నువ్వు బతికించినోనివి కాదు, పుట్టించినోనివి కావు, కాబట్టి నీకు దాని విలువ తెలియదు. కాబట్టి అది చస్తేంది పోతేంది అన్నట్టుగా ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరించిన పరిస్థితి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకెవ్వరక్కర్లేదు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి. నువ్వు ఒక్కనివి చాలనిపిస్తున్నది. నీ ఒక్కనితోని బీఆర్ఎస్ పతనం ఖాయమనిపిస్తున్నది. నీ యొక్క రాజకీయ అస్తిత్వం కొరకు నీ యొక్క పిచ్చి చేష్టలు చూడలేదా? ఎన్నికల సందర్భంలో ఒక టిప్పర్ గుద్దుకునే ఆర్టీసీ బస్సును విగత జీవులు అక్కడ ఉంటే దేక్లేంగే అనుకుంటా టవల్లు తిప్పుకుంటా రోడ్ షోల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసిన తీరు కనపడలేదా? నీ రాజకీయ మెచ్యూరిటీ ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎంత ప్రెస్టేజియస్గా ఇది గెలుస్తాం, కాంగ్రెస్ను మనమే వచ్చేది, సీఎంను కేసీఆర్ను కూర్చోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపోయా ఏం చేయాలి? ఇలా కవిత గారు మాట్లాడుతూ చెప్తున్నది, కృష్ణార్జునుడు కలిసి కేసీఆర్కు కళ్ళకు గంతలు కట్టిండని. కృష్ణార్జునుడు కాదు తల్లి, వాళ్ళు దుర్యోధన దుశ్శాసనలాలు. మెజారిటీ ఎవ్రీ రౌండ్, ఒక ఫస్ట్ రౌండ్లో 47 ఉన్నట్టుంది, లాస్ట్ రౌండ్లో 2400 సంథింగ్ ఉన్నట్టు. ప్రతి రౌండ్లో 3000 పైచిలకు ప్రతి రౌండ్లో. ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసింది అనేది మీకు తెలియదు. 119 సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసిండో మేము దగ్గర నుండి చూసినాం. ఒక్క ఎన్నిక కూడా అట్నే చేసింది. రేపు ఏ ఎన్నిక వచ్చినా, అది జిహెచ్ఎంసీ అయినా ఇంకే ఎన్నిక వచ్చినా, ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గెలిపించిన తీరు వేనోళ్ళ ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిస్తున్నారు. చెయ్యి ఏం చేసిందంటే కమలాన్ని వాడేటట్టు చేసింది, గులాబీ రేకుల్ని చించేసింది. ఇది ఈ విజయము హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అంటే హైదరాబాద్ అయితే, హైదరాబాద్లో గతంలో మాకు సీట్లు రాలే, కారణాలు అనేకం. కానీ ఇలా హైదరాబాద్లో కూడా గెలుస్తున్నామంటే ప్రభుత్వ పథకాలకు, ముఖ్యమంత్రి గారి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు.